1714 సంవత్సరం నుండి 1770 సంవత్సరం వరకు ఒక గొప్ప దైవజనుడు ఈ భూమి మీద బ్రతికాడు. ఆయన పేరు జార్జ్ విట్ఫీల్డ్ లేదా జార్జ్ వైట్ఫీల్డ్ అని పిలుస్తారు. ఆయన ఇంగ్లాండ్ దేశంలో జన్మించిన ఒక వ్యక్తి. యవన కాలంలోకి వచ్చిన తర్వాత దేవుని వాక్యాలు విని ప్రభు నిమిత్తం పట్టబడి ప్రభు సువార్త కోసం తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. ఆ కాలంలో అప్పటికే దైవజనులైన జాన్ వెస్లీ గారు అద్భుతంగా దేవుని చేతిలో వాడబడుతున్న సమయం. జార్జ్ విట్ఫీల్డ్ అలాంటి దేవుని సేవకుని దగ్గర నేను ఉండాలి, దేవుని సేవలో ఆయన నాయకత్వంలో కొనసాగాలని ఆశించి జార్జ్ విట్ఫీల్డ్ హోలీ క్లబ్లో జాయిన్ అయ్యాడు. జాన్ వెస్లీ గారు, ఆయన సహోదరుడైన చార్ల్స్ వెస్లీ, జార్జ్ విట్ఫీల్డ్ ఈ ముగ్గురు కూడా ప్రధానమైన సభ్యులుగా హోలీ క్లబ్ స్టార్ట్ చేశారు. జార్జ్ విట్ఫీల్డ్ గారు ఆ తర్వాత కాలంలో మెథడిస్ట్ అనే ఈ సంఘ ఉద్యమంలో, ఆ సంఘ స్థాపనలో అద్భుతమైన కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు. ఈయన దేవుని సువార్త ప్రకటిస్తుంటే అనేక మంది సత్య సువార్తను వినేవారు. మైక్లు ఇలాంటివి ఏమీ ఆ కాలంలో పెద్దగా లేని ఆ పరిస్థితుల్లో కూడా గంభీరమైన స్వరంతో దైవజనుడు సువార్త ప్రకటించేవాడు. ఆయన ఒకసారి ఒక సంఘంలో నాయకుడిగా లేదా పాస్టర్గా సేవకునిగా నియమించబడిన తర్వాత ప్రతి ఆదివారం కూడా ఆయన చెప్పే ప్రసంగాల్లో మారు మనసు గురించి, రక్షణ గురించి, దేవుని వైపు తిరగడానికి గురించి ఎక్కువగా మాట్లాడుతుండేవారు. ఎక్కువగా దేవుని వాక్యాన్ని ఆ విధానంలో అందించేవాడు. అయితే ఆ సంఘంలో కొంతమంది పెద్దలకి ఆ ప్రసంగాలు నచ్చేవి కాదు, అవి ఇష్టం ఉండేవి కాదు. ఎందుకంటే జీవితాన్ని మార్చుకోవాలి, ప్రభు రూపంలోకి రావాలని దైవజనుడు పదే పదే నొక్కి ఒక్కడి నుంచి చెప్పడంలో కొంచెం ఇబ్బందులు పాలే ఒక రోజున వారందరూ మీటింగ్ పెట్టుకున్నారు. మనం దేవుని సేవకుని అడిగేయాలి. ఒక రోజున ఆయన బాగా మనల్ని ఇబ్బంది పెట్టేస్తాడు ఈ ప్రసంగాలు. ప్రతి ఆదివారం ఇంక అదే మారు మనసు గురించి మాట్లాడుతున్నాడు, రక్షణ గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఒకసారి మనం గట్టిగా అడగాలి అని చెప్పి ఆ పెద్దలందరూ కూడా నిర్ణయించుకుని జార్జ్ విట్ఫీల్డ్ గారిని కలిసి, సార్ మాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, సమాధానం ఇస్తారన్నాడు. ఏంటి ఆ ప్రశ్న అడిగితే వాళ్ళు అన్నారు, మీ ప్రసంగాలు చాలా ఖండితంగా ఉంటున్నాయి, చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాయి, దయచేసి మీ ప్రసంగాలు మీరు మార్చాల్సిన అవసరం ఉంది. వెన్ డు యూ చేంజ్ యువర్ సర్మన్, మీ ప్రసంగం ఎప్పుడు మారుస్తారు అని అడిగారు. అప్పుడు సేవకుడు పెద్ద ఏమీ ఆలోచన చేయలే, మీరు మారగానే మారుస్తారన్నాడు ఆయన. ఎవడేమన్నాడు? మీరు మారగానే నా ప్రసంగాలు ఏం చేస్తాను, మారుస్తారన్నాడు. వాళ్ళందరూ సిగ్గుపడిపోయి వెళ్ళిపోయారు. ఈ రోజుల్లో కొంతమంది విశ్వాసుల పరిస్థితి ఎలా ఉందంటే, సేవకులకు ఏ ప్రసంగాలు చెప్పాలో కూడా వాళ్ళే చెప్పే పరిస్థితి. మీరు ఆ ప్రసంగాలు చెప్తే బాగుంటుందని, ఈ ప్రసంగాలు చెప్తే బాగుంటుందని. అయితే దేవుడు తన కృపాసింహాసనం నుండి మనకు కమ్యూనికేట్ చేస్తున్న ప్రతి మెసేజ్ కూడా మన ఆధ్యాత్మిక జీవితాలకు ప్రయోజనకరంగానే ఉంటుంది. ఆయన వాక్కు వెల్లడి అగుట తోడనే వారికి ఏం కలుగుతుందన్నాడు? వెలుగు కలుగుతుందని దేవుని లేఖనంలో రాయబడింది. ఈరోజు మన జీవితాల్లో దేవుని వాక్యపు వెలుగులో మనం జీవించినప్పుడు ఆశ్చర్యకార్యాలు మనం చూస్తాం.